హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. పాజిటివ్ థాట్స్, ఎఫర్మేషన్స్ అండ్ మేనిఫెస్టేషన్స్. మన మాటలు నిజమవుతాయా? అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఒక్క మాట జీవితాన్ని మార్చగలదు. ఒక్క ఆలోచన వాస్తవంగా మారగలదు. ఎందుకంటే మన మనసు అనేది ఒక శక్తి కేంద్రం. మీరు ఏం ఆలోచిస్తారో, మీరు ఏం మాట్లాడతారో, మీరు ఏం నమ్ముతారో అది నిజంగా మీ జీవితాన్ని ఆ దిశగా తీసుకువెళుతుంది. ఈరోజు మనం తెలుసుకుందాం పాజిటివ్ థాట్స్ శక్తి ఏమిటి, అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, నిజంగా పనిచేస్తుందా ఇప్పుడు తెలుసుకుందాం. పాజిటివ్ థాట్స్ ఉంటే మీ మైండ్ మల్లె పువ్వులా మారుతుంది. పాజిటివ్ థాట్స్ అంటే అబద్ధం కాదు, అది సంకల్ప బలం. మన మెదడులో రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి. వాటిల్లో 80% నెగటివే ఉండొచ్చు. మీరు నేను చేయలేను అనుకుంటే మీ మెదడు దానికి ఆధారాలు వెతుకుతుంది. మీరు నేను చేస్తాను, నేర్చుకుంటాను అనుకుంటే అదే మార్గాన్ని చూపుతుంది. ఉదాహరణకు పిల్లలు వృద్ధి చెందేటప్పుడు అతను రోజు నీవు వెళ్ళు, నీవు గొప్పవాడవవుతావు అనే మాటలు వింటే అతను ఆ మాటలే నిజమనుకుంటాడు. అఫర్మేషన్స్, మన మాటల యొక్క శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అఫర్మేషన్స్ అంటే నిత్యం మన మనసుకు, మన శరీరానికి చెప్తున్న మాటలు. ఇవి మీరు ఎవరో కాదు, మీరు మీ మీదే పెట్టే ప్రమాణం. ఉదాహరణగా కొన్ని అఫర్మేషన్స్ చూద్దాం. నేను ధైర్యవంతుడిని, నా జీవితం శాంతితో నిండి ఉంది, నేను లైఫ్లో గొప్పవాడిని కావటం ఖాయం, ధనానికి నేను తగినవాడిని, అది నా వైపు వస్తోంది, నాకు కావలసిన దారి నాకు కనిపిస్తోంది అనుకోవటం. మన మెదడుకు నిజం అబద్ధానికి తేడా తెలియదు. మీరు ఏది పదే పదే చెప్తే అదే నిజం అనుకుంటుంది. మేనిఫెస్టేషన్, ఆలోచన నిజమవుతుంది ఎలా? మేనిఫెస్టేషన్ అంటే మీరు అనుకున్నది పూర్తిగా నమ్మినప్పుడు మీరు అడిగిన వాస్తవానికి మారటం. ఇది స్పిరిచువల్, సైంటిఫిక్ కాన్సెప్ట్. మన మెదడు రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఫిల్టర్ ద్వారా పనిచేస్తుంది. మీరు ఏం నమ్ముతారో అదే చూడటం మొదలు పెడుతుంది. ఉదాహరణకు మీరు నెమ్మదిగా ఒక బైక్ కొంటానని నిర్ణయించుకుంటే ఇక రోడ్డంతా అదే బైక్ కనపడుతుంది. ఇది మెదడు దిశ మార్చిన ఫలితం. మేనిఫెస్టేషన్కు 3 స్టెప్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లియర్ థాట్, మీరు ఏం కావాలో స్పష్టంగా చెప్పండి. నెంబర్ 2, ఫీలింగ్ ప్లస్ బిలీఫ్, మీరు నమ్మాలి, అనుభూతి తలుపు తట్టాలి. నెంబర్ 3, ఇన్స్పైర్డ్ యాక్షన్, కూర్చొని ఊహించటం కాదు, చిన్న చిన్న చర్యలతో దాన్ని ఆకర్షించాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? రోజు ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పండి. ఏదైనా దూరమైన లక్ష్యాన్ని కళ్ళ ముందే చూసేలా విజన్ బోర్డు తయారు చేయండి. నోట్బుక్లో మీరు ఎలా కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తిలా వర్ణించండి. అది మీరు అవ్వటానికి మార్గం. నెగటివ్ థింకింగ్ వచ్చిందంటే క్యాన్సిల్ అని మనసులోనే చెప్పండి, లేదా కట్, డిలీట్ లాంటి పదాలు ఉపయోగించండి. నిద్రకు ముందు, ఉదయానికి ముందు మీ మాటల శక్తిని వినిపించండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తు మాటలు రాస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఏం నమ్ముతారో అదే వాస్తవమవుతుంది. ఈ రోజు నుంచే పాజిటివ్ మాటలు, పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ జీవితాన్ని ఆకర్షించండి. మీరు మారితే ప్రపంచం మారుతుంది. చూశారు కదా, పాజిటివ్ థాట్స్, ఎఫర్మేషన్స్ అండ్ మేనిఫెస్టేషన్. మన మాటలు నిజం ఎలా అవుతాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.